అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ శివకుమారి. నేను ఎక్స్ఎమ్మెల్సీ, గతంలో 2 సార్లు ఎమ్మెల్సీ చేశాను. నా పునాది డ్వాక్రా సంఘం. నేను ఒక ఎస్హెచ్జి మహిళ నుంచి చట్టసభలకి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతుడు, మహానీయుడు, నా పూజలు, నా దైవం, నా దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మహానుభావుడు. ఆయన పెట్టిన భిక్ష వల్లే నేను ఈ రోజుకి ఆ సంఘాల నుంచి ఎదగడం జరిగింది. మీ అందరి మధ్యన కూడా ఈ విధంగా మాట్లాడడానికి కూడా మంచి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. రాజ్యాంగ స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే, నా రాతను మార్చినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా సంతోషంగా ఉందండి. సంతోషం కాదండి, బాధగా కూడా ఉంది. నాకు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారు వరద కళ్యాణి గారు ఫోన్ చేసి, అమ్మ మనకి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాము, అందులో డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడాలన్నప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే నా గతం మళ్ళీ నేను గుర్తు తెచ్చుకొని మాట్లాడడానికి ఇచ్చినటువంటి మంచి అవకాశం అని భావించాను. అయితే ఏం మీటింగ్ మేడం, ఏంటండి అసలు అంటే, అది మీటింగ్ కాదమ్మా, సభ కాదు, మహాసభ కాదు, రౌండ్ టేబుల్ సమావేశం అన్నారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఒక ప్రత్యేకత ఉంటుందండి. రౌండ్ టేబుల్ సమావేశం అంటే నా అనుభవంలో నేను చెప్తున్నాను, మరి మీ అందరికీ ఎలాంటి అనుభవం నాకు తెలియదు. కానీ ఆ రౌండ్ టేబుల్ సమావేశం అంటే సంవత్సరం కూటమి పరిపాలనకి మొదలయ్యింది జింతాక. ఎందుకంటే మహిళలు రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఏమవుతుందండి? జింతాకే కదా. వదులుతామా? సమస్యల మీద వదులుతామా? వదలం కదా. అయితే అప్పుడు అనుకున్నాను నేను, ఒక మంచి పేరు పెట్టాలి కళ్యాణి గారు. కానీ వరద కళ్యాణి గారు వదలరు ఈ ప్రభుత్వాన్ని, వదలదు కళ్యాణి గారు అని నేనైతే మనసులో నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చాలామంది మైక్ పట్టుకుంటే మాట్లాడతారు, చాలామంది సమస్యలను వదిలేసి బూతులతోనే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు విలువలు లేవండి, వాల్యూలు లేవు. మన సమస్యలు పక్కన పెట్టి బూతులు ఎందుకు మాట్లాడాలి? బోళ్ళని సమస్యలు ఉన్నాయి కదా మనకి. ఏంటంటే నేను పాయకరపేట నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం, నేను అక్కడ పనిచేసాను గతంలో. వంగలపూడి అనిత గారు బాగా తెలుసు. అనితమ్మ అంటుంటే నాకు ఎందుకో ఒళ్ళంత గగ్గురు పొడిచినట్టుంది. అమ్మ కాదు, అనిత గారేనండి ఆవిడ. హోమ్ మినిస్టర్ గారు గతంలో ఆవిడ నారీ దీక్ష అని, అదే నేను డ్వాక్రా సంఘాల దగ్గరికి వెళ్తాను మేడం గారు, ఒక్క నిమిషం అంటే అక్కడ పనిచేశాను కాబట్టి చెప్తున్నా. హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గతంలో నారీ దీక్షను పెట్టి నారీల కోసం చాలా దీక్షలు కట్టి పాపం పచ్చ జెండాలు కప్పుకొని, పచ్చ చీరలు కట్టుకొని మేము ఉన్నాం. చేతిలో మైకి పెట్టుకొని, బొట్లు, సింధూరపు తిలకాలు దిద్ది పోరాడుతుంటే, అబ్బా నిజంగా మహిళలకు రక్షణ కల్పించేస్తుంది ఈవిడి. కుటుంబాన్ని పక్కకు పెట్టిన పాపం ప్రజల కోసం పాటుపడుతుందని చాలా మనసులో ఎత్తేసాం. ఆడదే కదా, అందరం ఆడోళ్ళమే కదా అని. పాపం తీరా చూసిన తర్వాత ఓమంతి అయిపోయారు ఆవిడ. అయిపోయిన తర్వాత చాలామంది మీడియా వాళ్ళు వచ్చేసారు ఆవిడ దగ్గరికి. ఏమ్మా హోంమంత్రి అయ్యారు కదా, ఏంటి మీ ఫీలింగ్స్, ఎలా ఉంది, ఈ రాష్ట్ర మహిళలకు మీరు తొలుతుకుంటా చేసేటువంటి న్యాయం ఏంటి అని అడిగినప్పుడు నేను వింటున్నా, పాపం ఏదో చేస్తుంది కదా అని. అంటే నేను ఒక మహిళనే కదా. అప్పుడు అంటుంది ఆవిడ, నేనేం చేయడం అండి, నన్ను గతంలో ఎంతమంది అయితే బాధ పెట్టారో అంతమందిని నేను జైలుకి పంపించేస్తాను, నేను ఎవరిని వదిలిపెట్టను. నేను మాట్లాడుతుంటే ఆ మీడియా కింద పెట్టినటువంటి బూతుల వాళ్ళందరినీ కూడా, బూతుల వాళ్ళ ఏమన్నారు, బూతు ముక్కలు రాసిన వాళ్ళని అందరినీ కూడా మీడియా కాదు జైలుకి పంపించేస్తాం. అయిపోయిందిగా, ఆవిడ హోమ్ మినిస్టర్ అయిపోయింది కదా. ఇంకేం చేస్తుంది ఆవిడ? ఎందుకు ఇంకా ఆవిడ గురించి మనం మాట్లాడుకోవడం? వేస్ట్ కదా, వేస్ట్. చక్కగా చెప్పావు తల్లి నువ్వు. అమ్మా లాయర్ గారు చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఇలాగే నారీ దీక్షలో భారతిరెడ్డి గారి కోసం, విజయమ్మ గారి కోసం మాట్లాడింది ఆవిడ. మనం మళ్ళీ రిపీట్ చేయకూడదు, కానీ చాలా దారుణంగా మాట్లాడింది, చాలా. అది
ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ శక్తిని చూపించేశారు మీరు. ఇంకేంటి, ఇంకా వాళ్ళు ఏమీ చేయరండి అమ్మా అధ్యక్షుల వారు, వాళ్ళు ఏమీ చేయరు. ఇప్పుడు స్టార్ట్ చేయండి మీరు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి మనం చేద్దాం యుద్ధం, చేద్దాం యుద్ధం. కూటమి పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు, మరణాలు, ఏమండి రకరకాల పేరిట పాపం భర్తలు హింసిస్తూ, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని హింసిస్తూ చేస్తున్నటువంటి భయంకరమైన సంఘటనలకి మనమే ఏం చేయాలి? యుద్ధము ప్రకటించాలి. యుద్ధం ప్రకటించేశారు అధ్యక్షుల వారు. దానికి అందరు సయ్యా సయ్యా సై. ఇకపోతే అమ్మ ఇదే పరిస్థితి ప్రతి పల్లెలోనూ డ్వాక్రా మహిళల్లో ఉంది. ప్రతి పల్లెలో మీరు నిన్న ఒక ప్రోగ్రాం పెట్టారు. హెడ్ క్వార్టర్లో మన గోడు వినేవాడు ఎవడో లేడు కాబట్టి అంబేద్కర్ గారికే మన వినతి ఇవ్వండి అని తమరు కాన్ఫరెన్స్లో చెప్పారు. మేము వెళ్ళాం. అయితే చాలామంది హెడ్ క్వార్టర్కి రాలేకపోయారండి. ఎందుకంటే ఆడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు డ్వాక్రా మహిళలకి లోన్లు లేవు. కట్టుకున్నటువంటి పొదుపులు బ్యాంకు కూడా మళ్ళీ ఇవ్వట్లేదు. పొదుపును చూసి బ్యాంకు కూడా ఏమన్నా లోన్ ఇస్తాడంటే ఆడు ఇవ్వట్లేదు. ఎందుకంటే పక్కగా డ్వాక్రా మహిళలు జగనన్న బిడ్డలని తెలిసిపోయింది. జగనన్న మనుషులు, జగనన్న మహిళలు, వీళ్ళకి రుణాలు అందకూడదని పనిచేసేటువంటి విఏ కానీ, సిఎఫ్ కానీ, ఏపీఎం కానీ, ఏసీ కానీ ఎవరు కూడా చేయడానికి చాలా భయంతో ఈరోజు డ్వాక్రా మహిళల పరిస్థితి అయితే ఉంది. తమకు మొన్న చెప్పాను, మళ్ళీ మీకు విన్నవించుకుంటున్నాను. అయితే ఏంటంటే ఎంత భయంకరమైనటువంటి ప్రలోభాలు పెట్టినా సరే ఈ కూట ప్రభుత్వంలో ఎక్కడ కూడా మహిళలకు జంకు బంకు లేదు. నడుం కడతారండి, సిగముడుస్తారండి, అవసరమైతే కచ్చపేస్తారండి జగనన్న కోసం ఈరోజు కష్టపడడానికి. అంత సిద్ధంగా ఉన్నారు డ్వాక్రా మహిళలకి. డ్వాక్రా ఇప్పుడే నేను చూశాను, ఒక మెసేజ్ వచ్చింది. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? గతంలో సిఐఎఫ్ ఉండేది. ఈ డ్వాక్రా మహిళలు అంటే రాజశేఖర్ రెడ్డి గారికి మహా ఇష్టం అమ్మ. ఆయన పునాది ఎవరేసినా కానీ బలపరిచింది రాజశేఖర్ రెడ్డి గారు. ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలను కూర్చోబెట్టుకుని ఇదిగో మీకులాగా ఇలాగే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, మహిళలకు ఏం చేయాలి, ఏం చేయబోతున్నాము, ఏం చేస్తాము, మీకు ఏం అందుతుంది, ఏం అందలేదు, ఏం చేయాలి మీరు చెప్పండి అని ఆర్థికంగా, సామాజికంగా, న్యాయ సలహాలతో పాటు ఇంకేమన్నా కావాలని మహానుభావుడు ఇలా కూర్చోబెట్టి మాట్లాడాడు. అదే పరిస్థితిలో తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత గవర్నమెంట్లో చాలా లోన్లు ఇచ్చేలాగా, చాలామందికి మరి కష్టకాలు తీర్చేలాగా ఒకవైపు బ్యాంక్ రుణం, ఒకవైపు శ్రీనిధి, ఒకవైపు సిఐఎఫ్, ఒకవైపు గొర్రెలని, బర్రెలని, కోళ్ళని, మేకలని రకరకాలైనటువంటి లోన్ల రూపంలో ప్రతి ఇంటికి కూడా 50,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 2 లక్షలు, 2 లక్షల నుంచి 3.5 లక్షలు ఇలాగ అందేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ద్వారా పరిశోధించి ప్రతి ఇంటికి అందేలాగా చూసేటువంటి మహాప్రభుత్వం, మహానాయకుడిగా జగనన్న నిలిచారు గత గవర్నమెంట్లో, ఆయన గవర్నమెంట్లో. అయితే ఇప్పుడైతే ఏమీ లేదండి. అసలు కనీసం కష్టకాలు తెలుసుకునే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఇంక డ్వాక్రా మహిళలు అంటే ఇంక జగనన్నకే ఓటేస్తారు, మాకు ఎవరు ఓటు వెయ్యరు అని. తర్వాత ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను, టైం కూడా లేదు, ఆకలి కూడా వేస్తుందమ్మా. నేను ఒక విలేజ్కి వెళ్ళాను. డ్వాక్రా మహిళతో నాకు డ్వాక్రా మహిళతో డ్యాన్సులు వేస్తాను, పాటలు పాడతాను, అన్నీ చేస్తాను. నేను ఎమ్మెల్సీ అయినా సరే కానీ అక్కడికి వెళ్ళిపోతాను, బాల్యంలోకి వెళ్ళిపోతాను. నేను అక్కడికి వెళ్ళాను. నేను ఊరు చెప్పను, జిల్లా చెప్పను, మండలం చెప్పను. ఎందుకంటే వాళ్ళ మీద మళ్ళీ వీళ్ళందరూ కక్ష తీర్చుకుంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. అక్కడికి వెళ్తే ఒక ఆమె ఏం చేసిందంటే ఒక ఎర్ర పుస్తకం, ఓ పెన్ను, ఒక ఎర్ర పువ్వు పట్టుకొచ్చింది. ఎర్ర పువ్వు అంటే గులాబీ పువ్వు, అదే కదండి. పట్టుకొచ్చి అక్క అంది. అన్నాను, నీకే తెచ్చాను ఈ పువ్వు, ఈ పెన్ను, ఈ పుస్తకం అంది. ఎందుకురా అన్నా. అయ్యో ఏమన్నా రాస్తావు కదా అంది. నేనేం రాస్తాను అంది. అదే నువ్వేం రాస్తావంటావేటి, లోకేష్ గారు ఎర్ర బుక్ కట్టుకొని అన్నీ రాశాడు కదేటి, అలాగే రాయి, నువ్వు ఎర్ర బుక్ మీద రాయి అంది. ఇదే అంటే మనకి ఎర్ర బుక్ ఏంటి, మనం అంబేద్కర్ బిడ్డలం. తర్వాత జగనన్న గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి విత్తనం నుంచి వచ్చిన వృక్షాలు మనం. ఇప్పుడు మనం మహానుభావుడు అంబేద్కర్ గారు యూనివర్సిటీ, కొలంబో యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆయన నీలం, అక్కడ నీలంతోనే ఉంది. ఆ రంగు మంది మన జెండా మీద కూడా ఆ రంగే ఉంటుంది.
ఆ పుస్తకం పెట్టుకోవచ్చులే అన్నాను. మరి అసలు రాజ్యాంగం అంటే అది కదా, పవిత్రమైంది కదా. మరి ఎర్ర బుక్ మీద రాసిన దానికి ఎర్ర బుక్ అని రాజ్యాంగం అని పెట్టారేటక్క. అసలు రాజ్యాంగం అని ఎందుకు పెట్టాలా? కష్టపడి రాసింది లోకేష్ బాబు ఎర్ర బుక్కు. మరి ఎర్ర బుక్కు లోకేష్ బాబు అని ఎట్టొచ్చు కదా. అంటే ఎర్ర పువ్వు కూడా, మరి ఎర్ర పువ్వు ఎందుకే? మరి పువ్వు ఇచ్చాను అంతే. ఎర్ర బుక్ లోకేష్ అని పిల్లండి, తప్పేముంది? రాజ్యాంగం అనకండి అక్క, మాకు సిగ్గేస్తుంది. మహానుభావుడు రాజ్యాంగం మన కోసం కదా రాశాడు, ఇదేం రాజ్యాంగం అని నాకు కళ్ళు తెరిపించింది అనమాట. కరెక్టే కదా అది అనిపించింది నాకు, అంతే కదండి. ఇది రాజ్యాంగం ఎలాగవుతుందండి? రెడ్ బుక్ లోకేష్ బాబు అందాం, పేరు మార్చండి అమ్మా, అన్నది చెప్పండి. అది రాజ్యాంగం కాదు. మహిళలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదో నిర్ణయిస్తే అదే జరుగుద్ది ఖచ్చితంగా. మీరు తీర్మానం చేయండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి, ఎర్ర బుక్ లోకేష్ అని పిలుద్దాం, అంతే కదా. కాబట్టి అది మాత్రం మనకి అవసరం లేదమ్మా. మనం అసలు అలా పిలొద్దు. ఎందుకంటే ఈరోజు చాలా బాధాకరం, కడుపులు కాలిపోతున్నాయమ్మా. ఎన్ఆర్ఈ చేసి పనిచేసే వాళ్ళందరూ చాలామంది డ్వాక్రా మహిళలు, వాళ్ళకి పని ఇవ్వలేదండి పల్లెటూరుల్లో. అన్నకి మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్తాం, మనందరం చెప్తున్నాం, రండన్నా మీరు పాదయాత్రకు మళ్ళా ప్రతి పల్లికి తిరగండి, ప్రతి పట్టణానికి తిరగండి, ప్రతి ఇంటికి గతంలో ఎలాగైతే వచ్చారో అలా రండి. ఇప్పుడు కూడా అన్న మన జగనన్న ముఖ్యమంత్రి కాదంటారట మీరు. మీకు చెప్పమంటారు ఒక మాట. ఇప్పుడు ఒక సినిమా చూస్తాం కదా మనం, ఎన్ని గంటలు ఆడుతుంది సినిమా? 2.5 గంటలు ఆడుతుంది కదా. దానికి డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు, అంటే డబ్బులు పెట్టేవాడు, కథను రాసేవాడు, నిర్మాతలు ఉంటారు, డాన్సర్లు ఉంటారు, చాలామంది ఉంటారు. అందులో హీరోయిన్ కూడా ఉంటుంది కదా, ఉంటుందా? మరి కూటమి ప్రభుత్వం 4 ఏళ్ళ పాలన ఉంటుందా? అంతే కదమ్మా. ఇది ఒక సినిమా అంతే, 4 ఏళ్ళ సినిమా. దీనికి డైరెక్టర్ ఎవరో తెలుసా? మన జగనన్న. హీరోయిన్లు అక్కడే ఉన్నారమ్మాయి, మనం ఇవ్వద్దు, వాళ్ళ చాలు అక్కడ అన్నీ వేసుకొని అన్నీ చేసేవాళ్ళు ఉంటారు. డైరెక్టర్ మన జగనన్నమ్మ. మన జగనన్న చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి కాదు మళ్ళీ కావాలంటారంటే ముఖ్యమంత్రి అయినా. ఎందుకంటే సంవత్సరం నుంచి పోరాడితే ఈ ఏళ్ళ వదిలేడు తల్లికి వందనం అని పథకం. అది కూడా ఎవరికి పడలేదు, ఇంకా కొంతమందికే పడ్డది కదా. సంవత్సరం నుంచి పోరాటాడు. అసలు ఎవరైనా అపోజిషన్లో ఉన్నైనా సంవత్సరం 6 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ఒక గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చాలా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన జైలు జీవితం గడిపొచ్చిన ఆయన భయపడతాడు కదా. కూటమి ప్రభుత్వం ఇది, అంటే మూడు పార్టీలు కలిసిన ప్రభుత్వం, భయపడతారు కదా. అబ్బే ఇది ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజున ఆయన వచ్చేసారు కదమ్మా బయటికి, నా ప్రజల కోసం నేను పోరాడాలని కదా. ఆయన సంవత్సరం నుంచి పోరాడితే ఇవాళ తల్లికి వందనం వదిలేరు మహానుభావులు కూటమి ప్రభుత్వం వారు. కాబట్టి ఎవరికి భయపడాల అవసరం లేదు. జగనన్న ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగానే ఉంటారు. అందరం కష్టపడదాం, ముందుకెళ్దాం. డ్వాక్రా మహిళల కోసం మాత్రం మీరు కొత్త అజెండాగా ఇంకా ఏమైనా ప్రజల మధ్యకి వెళ్ళేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చేలాగా అన్నను అడగండి, చెయ్యండి. ఆ హామీలు అన్న ఇస్తారు కానీ తీసుకోరండి, వెనక్కి తీసుకోరు, అమలు జరిగేలా చేస్తారు. అందరం కష్టపడతాం. దయచేసి ఇంకెప్పుడు కూడా మాజీ సీఎం అని అనొద్దు, జగన్ అన్నని సీఎంఏ మనందరి దృష్టిలో. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.